వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు సోమన్న గారు, డిఎస్పీ ఏసీబీ కర్నూలు, ఆంధ్రప్రదేశ్. పోలీస్ డిపార్ట్మెంట్కి రావడం బై ఛాన్సా బై చాయిసా? బై ఛాన్స్ అనొచ్చు. నేను అప్పుడు బై ఛాన్స్ గ్రూప్ 1 పడింది. ఫస్ట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాము. ఫ్యాక్షన్ పంచ ప్రాంతంలో మీకు బాగా గుర్తుండిపోయిన గ్రామం ఏది? గుర్తున్నపోయిన గ్రామం అంటే బాగా దాంట్లో అలంకొండనే ఉంది. అది బాగా మంచి ఫ్యాక్షన్ విలేజ్. దాంట్లో ఒక ఊర్లోనే వాళ్ళు 2 భాగాలు చేసింటారు. ఈ పక్కలకి ఒక్కోలా ఉంటుంది, ఈ పక్క ఇక్కడ పోతే మళ్ళీ అక్కడ గలాట్ అవుతున్నాను. వెంటనే చేయాల. అలా చాలా అప్రమత్తంగా ఉదాహరణ కల్పించాలి. ఫ్యాక్షన్ వల్ల నష్టం వచ్చేది. యాపిల్లో ఫ్యాక్షన్ ఎలా ఉంటుంది? యాపిల్లో కూడా ఇన్సూరెన్స్ సేమ్. అప్పుడు సుధాకర్ రెడ్డి అనేవాడు ఆడు కూడా ప్రతి విలేజ్లోనూ ఫ్యాక్షన్ ఉండేది. మీ కళ్ళ ముందు వార్లు బాంబులు వేసుకోవడం జరిగేవి ఏమైనా? ఊరి బయట ఒక కల్వర్ట్ ఇది బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కిందే సాయంత్రం పూట అటెంప్ట్ మర్డర్, బాగా కత్తులతో దాడి చేసినారు. అలా మర్డర్ అప్పుడు ఆ టైంలో కంప్లైంట్ ఇచ్చే కూడా రాలేదు. అంత భయం. వీళ్ళు దేనికండి? అంటే పరువు ప్రతిష్ట కోసమా లేదా పెత్తనం కోసమా, దేనికోసం చేస్తుంటారు ఇవన్నీ? అప్పటికైతే ఎక్కువ భాగం పెత్తనం కోసమే. లేదా లేడీస్ కోసం జరగచ్చు. కానీ సార్ దీనివల్ల సాధించేది ఏంటి? ఏమి ఉపయోగం లేదు, ఇద్దరికీ లాసే. సార్ ఏసీబీకి వచ్చారు. పోలీసులకు కానీ లేదు గవర్నమెంట్ ఆఫీసర్లకి ఎక్కడి నుండి ఆదాయం వస్తుంది విషయం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆ సోర్సుల మీద ఫోకస్ పెట్టారా లేదా కొత్త సోర్సుల మీద ఫోకస్ పెట్టారా? సోర్స్ మీద ఫోకస్ పెట్టినా మాకు ఎవిడెన్స్ కావాలి. మీద ఇప్పటి వరకు ఒక కేసే మేము పెట్టినాము, ఆ డిఏ కేసు. అది కూడా ఎట్లా వచ్చిందంటే మాకు ఫిష్ కరప్షన్కి ఇస్తారా ప్రయారిటీ, గోట్ కరప్షన్కి ఇస్తారా, బఫెలో కరప్షన్కి ఇస్తారా? మా వాళ్ళు ఏం చెప్తారంటే కొంచెం బాగా ఎక్కువ బిగ్ ఫిష్ పైనే పట్టాలనేది మా టార్గెట్. అది కూడా డిఏ కేసులే ఎక్కువ పెట్టాలని టార్గెట్. ట్రాప్ కూడా చేస్తాం. దానితో పాటు ట్రాప్ వాళ్ళు ఇండివిజువల్ అవుతుంది. డిఏ కేసులో కన్వర్షన్ రాకపోవడానికి కారణం ఫైనాన్షియల్ ట్యాక్స్ సెక్షన్లన్నీ ఇప్పుడు రికార్డ్ అవుతున్నది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు సోమన్న గారు, డిఎస్పీ ఏసీబీ కర్నూలు, ఆంధ్రప్రదేశ్. 1991లో డిపార్ట్మెంట్కి వచ్చిన సోమన్న గారు ఎస్ఐ నుండి డిఎస్పీ వరకు రకరకాల ప్లేసుల్లో పనిచేశారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ ఏరియాలో పనిచేశారు. అక్కడ పనిచేసిన అనుభవం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏసీబీలో అతనికి వస్తున్న టార్గెట్ ఎలాగుంది, కేసులు ఏ విధంగా వస్తున్నాయి? ఏసీబీ అనగానే 3 రకాల కేసులు కనిపిస్తుంటాయి. 1 ఫిష్ కరప్షన్, 2 గోట్ కరప్షన్, 3 బఫెలో కరప్షన్. 3 కరప్షన్ అన్నిటికీ కూడా ఏసీబీ ఒకటేలా చూస్తుంది. కానీ చేప పిల్లలు పట్టుకోవడంలో ప్రాధాన్యత ఇస్తారా, మేకను కోస్తారా, బఫేలో అంటే బఫేలోని ఎక్కువగా తరుగుతారా? ఈ 3 దేనికి సోమన్న గారు ప్రాధాన్యత ఇస్తారో ఆయనట్టు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. యాంటీ కరప్షన్ బ్యూరో డిఎస్పీ గారు. ఏసీబీ అనగానే 1989 ముందు వరకు ఒకలాగా ఉండేది, 1989 తర్వాత ఒకలాగా వచ్చింది. అంతవరకు అక్రమాస్తులు మించిన కేసుల్లో అరెస్టులు లేవు కాబట్టి ఒక భయం లేకుండా తిరిగేది. తర్వాత కొంతమంది అధికారులు అక్రమాస్తుల కేసుల్లో కూడా అరెస్ట్ చేయాలని పెట్టడంతో ఒక భయం క్రియేట్ అయింది. ఇంకా ట్రాప్ అనేది మన సర్ప్రైజ్ చెకప్లు అనేవి ఇవన్నీ కూడా రొటీన్. కానీ ఏసీబీ పేరు చెబితేనే ఒక భయం అన్నది కావాలంటే శిక్ష పడకపోవడం పక్కన పెడితే యాంటీ కరప్షన్ బ్యూరో అంటేనే అవినీతి పాల్పడుతున్న అధికార గుండెల్లో కొంచెం వణుకుండాలన్నది ఏసీబీ యొక్క మెయిన్ టార్గెట్. అది ఏసీబీలో ఇందాక నేను చెప్పినట్టుగా ఫిష్ కరప్షన్, గోట్ కరప్షన్, బఫెలో కరప్షన్. ఈ 3 కరప్షన్లో సోమన్న గారు ఎక్కువ దేనికి ప్రయారిటిస్తారు? ఏసీబీలో ఎక్కువ అధికారులకు టార్గెట్ చేయడమే ఉంటుందా, లేదు మీద వచ్చిన కంప్లైంట్ వెరిఫై చేసి ఎవరైతే అధికారి ఉన్నారో అధికారి యొక్క క్యారెక్టర్ని చూసిన తర్వాత కేసులు పెడతారా? ఈ రెండింటితో పాటు ముఖ్యంగా ట్రాప్ కేసులో శిక్ష పడుతుంది కానీ
టీఏ కేసులు శిక్ష పడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు శోభన్న గారు పోలీస్ డిపార్ట్మెంట్కి రావడం బై ఛాన్సా, బై చాయిసా? నా పేరు సోమన్న. నేను 1991 బ్యాచ్ ఎస్ఐ. నేను బై ఛాన్స్ అనొచ్చు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం ఎందుకంటే ఇంకేం లేదు, మేము పల్లెటూరు నెట్టి వచ్చినాము. ఎవరు? మా అనంతపురం జిల్లా పల్లెటూరు వేపుకుంటని, కనగానపల్లి మండలము. అచ్చా. ఊరికే చదువుతున్నాం. మాకు అదంటే ఊరికే చదవాలంటే చదువుతున్నాం, ఉద్యోగం కోసమని చదవలేదు మేము. తర్వాత ఉద్యోగం కోసం ఇప్పుడు చదువు అయిపోతేనే ప్రయత్నించినాము. అప్పుడు బై ఛాయిస్ గ్రూప్ 1 పడింది. ఫస్ట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాము. ఇది అనుకోకుండా ఇది అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ వస్తే ఇక్కడే కర్నూలులో నేను బీఈడీ చేస్తున్నాను. ఎంఎస్సి అయిపోయిన తర్వాత బీఈడీ చేస్తున్నాను. పోయి నిలబడినాము, సెలెక్ట్ అయినాము. దీంట్లో ఫిజికల్ టెస్ట్. తర్వాత అది మరి గవర్నమెంట్ అంత క్విక్గా ఎప్పుడు చేయలేదు. అప్పుడు క్విక్గా 2 నెలల లోపలే దగ్గర అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఆల్రెడీ మేము ప్రిపేర్ అవుతున్నాము కాబట్టి అది అడ్వాంటేజ్ అయింది. దాంట్లో నేను బాగా ఓసీలో నాది బీసీ, నేను టాపర్గానే సెలెక్ట్ అయినాను. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ కర్నూలులోనే ప్రాక్టికల్ ట్రైనింగ్. తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కృష్ణగిరి. తర్వాత ఇంకా వేరే పోలీస్ స్టేషన్లు చేసిన, వెల్దుర్తి, నందవరము. తర్వాత పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కూడా పనిచేసినాము. తర్వాత ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత లక్కిరెడ్డిపల్లి, తర్వాత ఈ ఆదోని తాలూకా, తర్వాత ప్యాప్లి, ఈ 3 సర్కిల్స్లో చేసినాము. తర్వాత సిఐడిలో కూడా చేసినాను. ఇది అంటే అన్ని వింగుల్లో ఇంచుమించు రైల్వే తప్ప, ఆల్మోస్ట్ రైల్వేను ఇవి తప్ప అన్ని వింగుల్లోనూ చేసినాము. ఓకే సార్. ఎస్ఐ కర్నూలు మంచి ఫ్యాక్షన్ విలేజెస్, అదే కర్నూలు ఒకటి, వెల్దుర్తి ఒకటి, ప్యాపిలి, ఈ 3 ప్రాంతాల్లో మీకు ఫ్యాక్షన్ పర్టికులర్ ఎక్కువగా కర్నూలు జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశారు మీరు. కానీ ఫ్యాక్షన్ ఉంది నేను చెప్తున్న వెల్దుర్తి, కృష్ణగిరి ఇంకా ఎక్కువ. కృష్ణగిరి అప్పుడు నేను ఎస్ఐ చేసినప్పుడు 10 పికెట్స్ ఉండేటివి. సార్ ఈ 3 ప్రాంతాల్లో ఫ్యాక్షన్ పనిచేసిన ప్రాంతాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన గ్రామం ఏది? గుర్తుండిపోయిన గ్రామం అంటే బాగా దాంట్లో అలంకొండనే ఉంది కృష్ణగిరి మండలంలో. అది బాగా మంచి ఫ్యాక్షన్ విలేజ్. దాంట్లో ఒక ఊర్లోనే వాళ్ళు 2 భాగాలు చేసింటారు. దారి ఉంటుంది. ఈ దారిలో ఈ పక్క ఉండే వాళ్ళు ఇక్కడ పోకూడదు, ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ పోకూడదు. తర్వాత ఏమి కొలాయి మధ్యలో ఏదో ఒకటే ఉంటుంది. ఈవెన్ అది మన పంపు ఇది ఉంటుంది కదా, బోర్. అప్పుడు ఇవి కాదు, మామూలు బోర్లు. అది చెడిపోయినా కూడా మేమే పోయి వెంటనే చేపేయాల. లేకపోతే అక్కడ ఈ పక్క కొలాయి ఉంటుంది, ఈ పక్క ఇక్కడ పోతే మళ్ళీ అక్కడ గలాట్ అవుతున్నాను. వెంటనే చేపేయాల. అలా చాలా అప్రమత్తంగా ఉండాలన్నమాట. అప్పుడు అట్లుంది పరిస్థితి. కృష్ణగిరి వెల్దుర్తి ఫ్యాక్షన్ ఎలా ఉంటది? వెల్దుర్తిలో కూడా పులగుమ్మి అని ఒకటి ఉంది. పులగుమ్మి. ఇంకా ఒక 2-3 పేర్లు ఉన్నాయి, ఇంకా నాకు అంత గుర్తులేదు. అది కూడా అంతే, మంచి చాలా ఫ్యాక్షన్ విలేజ్. ఇప్పటికీ ఆయన రెడ్డి ఏదో ఉంది పేరు, సరే పేరు మర్చిపోండి. వాళ్ళ మధ్య ఫ్యాక్షన్ ఉండింది. తర్వాత మళ్ళీ నేను ఉన్నోడైతే ఏం జరగలేదు. మేము అప్పుడు సీతారామరాజు టైం ఉండేది. బాగా కౌన్సిలింగ్ అని బాగా కౌన్సిలింగ్ పెట్టేవాళ్ళు, మీకు తెలిసిట్టుంది. ఏదో ట్రీట్మెంట్ అనేవాళ్ళు అప్పుడు. ఆ తర్వాత ఎక్కువ విలేజ్ విజిట్స్ చేసేవాళ్ళం మేము. తర్వాత అవగాహన కల్పించాలని అన్ని రకాల కౌన్సిలింగ్ బట్టి కాదు, అవగాహన కల్పించాలి. ఫ్యాక్షన్ వల్ల నష్టం వచ్చేది, నష్టము ఏ విధంగా వస్తుంది, ఎట్లా ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి, వీళ్ళకి ఇది పాలంకొండ ఇంకా ఎక్కువ ఫ్యాక్షన్. అది చెప్తా అంటే వాళ్ళు లేడీస్ ఎట్లా సఫర్ అవుతున్నారు. చనిపోయినారు అనుకో లేడీస్ అంతా వాళ్ళకి భర్తలు ఉండరు, వాళ్ళకి సంపాదన ఉండదు, వాళ్ళ పిల్లలు ఎట్లా ఇతారు. తర్వాత టీవీల్లో ఇవి కూడా చేయించేవాళ్ళు అన్నమాట. సారు అప్పుడు 5 ఆఫీసర్లు ఉంటే వచ్చేటివి, వీడియోలు వచ్చేటివి. ఆ వీడియోలు కూడా పోయి మేము టీవీల్లో వేసేవాళ్ళం అనమాట. దానివల్ల ఎంత లాస్ వస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఆయన గాయకుడు ఉన్నాడు చూడు, గద్దల మాదిరి ఉంటాడు, ఆయన పేరేమో. ఆయనతో చేసిన వీడియోలు కూడా వేసినాము, ఫ్యాక్షన్ పైన ఏ విధంగా నష్టం వస్తుందని. ఫ్యాక్షన్ ఎలా ఉంటుంది? ఫ్యాపిల్లో కూడా ఇంచుమించు సేమ్. అప్పుడు సుధాకర్ రెడ్డి అనేవాడు, అతని వ్యక్తి లీడర్గా ఉండేవాడు. అతను కాంగ్రెస్ ఫాలోవర్, వైఎస్ మన విజయభాస్కర్ రెడ్డి సీఎం ఫాలోవరు. ఇంకా టీడీపీకి తరఫున ఇల్లు అలా ఉండేవాళ్ళు. ఆడ కూడా ప్రతి విలేజ్లోనూ ఫ్యాక్షన్ ఉండేది.
కానీ అప్పటికి నేను చేసేటప్పటికి తగ్గింది. సార్ మీరు పనిచేసిన ఎస్ఐగా పనిచేసిన ఫ్యాక్షన్ ఏరియాలో ఆ, మీ కళ్ళ ముందు వార్లు బాంబులు వేసుకోవడం జరిగేవి ఏమైనా? కళ్ళ ముందు జరగలేదు కానీ బట్ ఒక కోసికలో ఫస్ట్ ప్రొబేషనర్గా ఉన్నప్పుడు ఆ, నేను ప్రొబేషనరు, ఎస్ఐ లేడు, సిఐ లేడు, అప్పుడు ఏదో క్రైమ్ మీటింగ్కో పోయినారు. అప్పుడు వీళ్ళు ఊరి బయట ఒక కల్వర్ట్ ఇది బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ కిందే సాయంత్రం పూట దగ్గర దగ్గర ఇదే టైం అనుకో, ఇదే టైంలో 6:30 ఇంకా కొంచెం అట్లా చీకటి పడుతుంది. అక్కడ అటెంప్ట్ మర్డర్ బాగా కత్తులతో దాడి చేసినారు. అంటే మీ కళ్ళ ముందే? మా కళ్ళ కాదు, వెంటనే పోయినామన్నమాట. మేము వెళ్ళేసరికి విక్టిమ్ అక్కడే పక్కన విక్టిమ్స్ వెళ్ళిపోయినారు. ఇంకా మేము వెళ్ళిపోయినారు. విక్టిమ్ ఉన్నాడు, అక్కిజుడు పారిపోయినారు. పక్కన వాళ్ళు ఫోన్ చేసేసినారు. వెంటనే పోయినాం మేము. వెంటనే పోతేనే వాళ్ళ అక్కిజుడు వెళ్ళి పారిపోయినారు. వెంటనే పోయినాము. మళ్ళీ వెంటనే కూడా అతన్ని షిఫ్ట్ చేసినాము హాస్పిటల్కి. ఏమంటే చాలా గాయాలు ఉన్నాయి, అతనికి మర్డర్ అయింది. మళ్ళీ మర్డర్ అప్పుడు ఆ టైంలో కంప్లైంట్ ఇచ్చే కూడా రారు, అంత భయము ఫ్యాక్షన్ అంటే. మళ్ళీ దాన్ని ఎంత వాళ్ళు మా సీనియర్ అంటే నేను ప్రొబేషన్ కదా, మా సీనియర్స్ ఫ్యాక్షన్ ఏరియాలో బాగా అనుభవం కదా. వీళ్ళు దేనికండి? అంటే పరువు ప్రతిష్ట కోసమా లేదా పెత్తనం కోసమా, దేనికోసం చేస్తుంటారు ఇవన్నీ? అప్పటికైతే ఎక్కువ భాగం పెత్తనం కోసమే, విలేజ్ సూపర్విజనే కారణం. ఎక్కువ భాగం హత్యలు జరుగుతాయంటే పెత్తనం కోసమే, పొలిటికల్ జరుగుతాయంటే. మిగతా అంటే ఏదో అదే చెప్తారు కదా, ప్రాపర్టీ కోసం జరగచ్చు, లేదా లేడీస్ కోసం జరగచ్చు. ఈ రకంగా విలేజ్ లో పెత్తనం కోసమే. విలేజ్ పొలిటికల్ మర్డర్ ఫ్యాక్షన్ అంటే విలేజ్ పెత్తనం కోసమే. కానీ సార్ దీనివల్ల సాధించేది ఏంటి? వాడు ఓడు చంపినోడు చచ్చిపోతాడు, చంపినోడేమో జైలు పోతాడు, ఏం ఉపయోగం ఉంటది? అదే అవన్నీ కూడా ఏమి ఉపయోగం లేదు, ఇద్దరికి లాసే. ఏమంటే ఇది నేను ఫ్యాక్షన్ లిస్ట్ లీడరు, ఊర్లో లీడరు, నా మాట జరుగుతుంది, ఆఫీసుల్లో జరుగుతుంది, పొలిటికల్ కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆఫీసులో జరుగుతుంది, అంత తప్పితే ఇంకేమి లేదు. సార్ ఫ్యాక్షనిస్ట్ ఊరు నుంచి బయటకు వచ్చారు అనుకోండి, ఆయన చుట్టూ ఒక మంది మాట్లాడు. అప్పుడు ఎట్లున్నది, కమాండర్ వెహికల్ ఉన్నాయి కదా, కమాండర్ వెహికల్, కమాండర్ వెహికల్లో మనకి ఇట్లా ఓపెన్ ప్లే ఉంటాయి, ఇట్లా తుపాకాలు పెట్టుకో. అప్పుడు డబుల్ బ్యారల్ గారు లైసెన్స్ ఉండేవి, ఇట్లా తుపాకాలు పెట్టుకొని ఇట్లా బయటకు కనిపించేది, అట్లా పోయేవాళ్ళు అనమాట. వాళ్ళు చూస్తేనే టెర్రర్ అనమాట. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు లైసెన్స్ ఇచ్చింటారు, దాన్ని మనం ఏం చేసేయలేదు. కానీ ఇది ఎంత వీళ్ళు మన ఆఫీసర్స్ ఉంటారు కదా, గవర్నమెంట్కి రిప్రజెంట్ చేస్తే ఇట్లా ఈ విధంగా బెదిరిస్తున్నారని చెప్తే కోట్ల విజయభాస్కర్ సార్ టైంలో, సీఎం టైంలో దానికి లైసెన్స్లు క్యాన్సిల్ చేయించినారు. అంటే ఇవ్వకూడదు అని, కొత్తగా ఇవ్వకూడదు అని. దానివల్ల కొంచెం అది తగ్గింది. ఇప్పుడు ఆఫీసులో సపోజ్ ఇట్లా తీసుకొని పోయినారు అనుకో, ఇంకా ఎంఆర్ఓకి ఇప్పుడు మా పోలీసు వాళ్ళకంటే వెపన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎంఆర్ఓ కానీ లేదా ఇతర ఆఫీసర్స్ ఉండవు కదా, వాళ్ళు టెర్రరైజ్ కదా, అట్లా ఉండేదన్నమాట. సార్ ఫ్యాక్షనిస్టులు అనుకుంటాం కానండి, వాళ్ళు చాలా మంది అప్పులు పాలైపోయి ఉంటారు, బయటకు మాత్రమే మెయింటైన్ కావాలి కదా, మెయింటైన్ చేయాలి కదా. మెయింటైన్ చేయాలంటే అప్పుడు ఫస్ట్ అంతకుముందు వచ్చి సారాయి పాకెట్లు అమ్మేవాళ్ళు, సారాయి కాంట్రాక్ట్ తీసుకునేవాళ్ళు, లేదా దొంగ సారాయి. అప్పుడు ఇప్పుడు వేరే ఉండదు. అప్పుడు కానీ ఉన్న వాళ్ళు ఫ్యాక్షన్ ఉండేవారు కదండి, ఉన్నారు. బయటకే కద్దరు చొక్కాలు బిల్డప్ కదా. ఇది సంజామల్లో కానాలని లేదు నేను ఫ్యాక్షన్. అది అప్పటికి ఒక ఆయన రెడ్లు ఇద్దరు బంధువులే. ఒక ఆయనకి కాలు పోయింది, అది వాళ్ళు చాలా కౌన్సిలింగ్ చేసినాము, మేము రాజీకి ప్రయత్నం చేసినాము, అయినా కాలేదు. మేము ఇంతవరకు మర్డర్ కాలేదు, ఇద్దరు అంతకుముందు జరిగింది, కాలు పోయింది. నాకు కాలు పోయింది, ఇంకోనికి కాలు తీయాలనేది పుట్టదవ. దాంట్లో ఇద్దరు మళ్ళీ ఈ పక్క అయినా చనిపోయినాడు, మళ్ళీ ఇద్దరు మళ్ళీ మర్డర్ అయినారు. అయ్యో, మళ్ళీ ఈ మధ్య క్లియర్గా ఉంది. వాళ్ళకి ఏం లేదు ఇప్పుడు, వాళ్ళ కొడుకులకి ఏమేమి లేదు, అంత కంప్లీట్ చేసేసుకున్నాము. అయ్యో, అంటే డబ్బులు అంత అయిపోయింది. అంటే ఫ్యాక్షన్ కొంతమంది ఫ్యాక్షన్ నమ్ముకొని సంపాదించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు స్టేటస్ చేయమంటే వాళ్ళు ఎకనామికల్ గా, అంటే ఫ్యాక్షన్ తగ్గాలంటే ఎకనామికల్ గా వాళ్ళని వీక్ చేయాలా, పొలిటికల్ గా కానీ అట్లా వీక్ చేయాలనేది 4-5 పాయింట్లు పెట్టుకున్నారు అనమాట. తర్వాత ఇది కేసులు పెట్టాలా, సతాయించాలా, ఇట్లా. అప్పుడు కంట్రోల్ అయింది. అప్పుడు కంట్రోల్ అయింది. అంటే తర్వాత పరిశ్రమ ఇవి కన్విక్షన్స్ ఎక్కువ వచ్చినాయి.
మేము చేసేదానికంటే కన్విక్షన్స్ కోర్టులో లీవ్ పట్టినారు. కన్విక్షన్స్ ఇంతకుముందు కొట్టేసేవాళ్ళు ప్రతి కేసు, దాంట్లో మళ్ళీ లైఫ్ పడితేనే అప్పుడు రియలైజ్ అయినారు దీనివల్ల లాభం లేదు, నష్టమే అనేది అప్పుడు అన్ని రకాలుగా ఏదో నష్ట దిగ్బంధనం అంటారు, ఆ విధంగా ఇస్తేనే కంట్రోల్ అయింది అది ఫ్యాక్షన్. పాము పగ కన్నా ఫ్యాక్షనిస్ట్ పగ ఎక్కువ కాలం ఉంటుంది అంట, నిజమేనది? పాము పగ కన్నా ఉంటుంది కదా, కొన్ని కథలు ఉన్నాయి కదా, తరతరాలకి ఫ్యాక్షన్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు ఉండేవారా? ఉండేవారు, ఇప్పుడు లేదు కానీ. కానీ ఆడవాళ్ళు ఫ్యాక్షన్ ఉంటే అలా పగపడితే అవతల వ్యక్తిని చంపే వరకు జడ వేసుకోరంటారు, నిజమేనది? అది కూడా కొన్ని కొన్ని కథలు చెప్తారు, నిజమే నిజమే అంటుంది. అంతకుముందు ఫ్యాక్షన్ పక్కన పెడదాం, అది కూడా మరి గత చరిత్ర అది. తర్వాత ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ ఎక్కడ చేశారు మీరు? లక్కిరెడ్డిపల్లి చేసిన, మళ్ళీ ఇన్స్పెక్టర్ గానే ఫ్యాపిలి. అంతకుముందు నేను ఎస్ఐ చేయలేదు దాంట్లోనూ. తర్వాత ఆదోన్ తాలూకా చేసినాము. తర్వాత డిఎస్పీ ప్రమోషన్, డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది. సిఐడిలో చేసినాము. ఆదోన్లో 6 నెలలు చేసినాను డిఎస్పీ. ఇన్స్పెక్టర్ గా మీకు గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయా? ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గుర్తున్న కేసులు అంటే లక్కిరెడ్డిపల్లిలో డబుల్ మర్డర్ కేసు జరిగింది. ఫ్యాక్షన్ కాదు అది, స్టే మర్డర్ అంటాం మేము. ఫ్యాక్షన్ లేకపోతే పొలిటికల్ కూడా కాదు. స్టే అంటే వాళ్ళు పని మనిషి చేసినాడు అనమాట. వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఈయన రాజగోపాల్ రెడ్డి అని వినింటారు, ఇంతకుముందు ఎక్స్ మినిస్టర్ ఆయన. వాళ్ళ అంతా పిల్లలంతా వేరే ఊర్లో పని చేసుకుంటుంటారు. వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారు అనమాట. ఆయన ముసలివాడు, తర్వాత వాళ్ళ భార్య. ఇద్దరు ఒక పని మనిషిని పెట్టుకున్నారు. పని మనిషిది కూడా ఈ సుంకేసల విలేజ్. పని మనిషిని పెట్టుకుంటే మాకేమొచ్చింది, పొద్దున్నే కంప్లైంట్ వచ్చింది. ఇద్దరు, ఒకరు బాత్రూంలో చనిపోయినారు, దాంట్లోకి నోట్లోకి బట్టలు ఏదో ఉంది, బట్టలు కుక్కుంది, బాత్రూంలో చనిపోయినారు. ఒకరు బెడ్ మీద చనిపోయినారు. తర్వాత కంప్లైంట్ వచ్చింది, ఎవరు గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినాడని వచ్చింది. తర్వాత వాళ్ళ బంధువులు పిలిపించినాము. బంధువులు పిలిపించి కంప్లైంట్ తీసుకున్నాము. ఎవరో తెలియదు. తర్వాత మేము ఏమన్నా మీకు దీంట్లో ఏమన్నా బంగారు తర్వాత ఏమన్నా పోయినాయేమో అడిగినాము. రాత్రి కూడా జరిగింది కదా. అడిగితే వాళ్ళు బాగా టెస్ట్ చేసుకొని చెక్ చేసుకుంటే మిస్ అయినట్లు చెప్పినారు కొన్ని నగలు. అదే తర్వాత ఊరికే కంప్లైంట్, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేసి, ఇద్దరిని మర్డర్ చేసి, ఎట్లా చేసినారు, నోట్లోకి ఒకటి బతుకు కొట్టినారు, తర్వాత గొంతు పిలిచినారు ఆమెని. బాత్రూమ్కి వచ్చింటే బాత్రూంలోనే చంపేసినాడు. ఇంకా ముసలిని ఏం చేసినాడు, పనుకోండి నిద్రపోయి నేను పిల్లో పెట్టినాడు, ఇట్లా వచ్చేసి చంపేసినాడు. ఆమె దగ్గర ఉండేటివి ఇవి శివులకి ఉంటాయి కదా, నెక్లెస్ ఇవన్నీ తీసుకున్నాడు, ఇంట్లో తీసుకున్నాడు, డబ్బులు వెళ్ళిపోయినాడు. తర్వాత పోయినాయని తెలిసింది మాకు. కంప్లైంట్ తీసుకున్నాము. మళ్ళీ మేము విచారించినాం అనమాట. విచారిస్తే పని మనిషిని విచారిస్తే ఎవరెవరు రాలేదు. రాత్రిలో కూడా ఆ పిల్లోడు ఉన్నాడు అని చెప్పినాడు. ఆ పిల్లోడు ఆడున్నాడు, ఆ పిల్లోడిని అడగాలంటే పిల్లోడు మిస్, ఊర్లో లేడు. తర్వాత ఇంకా చుట్టుపక్కల విచారిస్తే బంకులో బీడీలు కొన్నాడు, రాత్రిపూట 9 hours అప్పుడు బీడీలు కొన్నాడు అనేది తెలిసింది. తర్వాత అతన్ని సుంకేసలకు వచ్చినాము. చింకోసలు వచ్చి పట్టుకుంటే వాడు ఒప్పేసుకున్నాడు, మిస్ అయినాడు కదా, ఒప్పేసుకున్నాడు. తర్వాత అక్కడే పంచనామా రాసినాము. అది నేరం ఒప్పుకున్నాడు. తర్వాత అది దొంగ ఇవి ఉంటాయి కదా, దొంగ సొత్తు, దాన్ని అడిగినాము. అడిగితే వాడు ఇట్లా ఇంట్లో పొగగొట్టం ఉంటుంది కదా, పొగగొట్టం పైన లోపల పెట్టినాడు. అదే పంచాయతీదారులు విఆర్ వాళ్ళు పిలుచుకున్నాము. అది పంచనామా రాసినాము. పంచనామా రాసి అది సీజ్ చేసినాము. తర్వాత అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకుపోయినాము. అవి నగలు ఐడెంటిఫై చేయించినాము. ఆ రోజు వాళ్ళతోనూ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అని. ఇక మావే అయిన వాళ్ళు ఐడెంటిఫై చేసినారు. ఈయన రిమాండ్ పంపించినాము. కేసు అంతా ఛార్జ్షీట్ వేసినాము. డైరెక్ట్ ఎవరు చూడలేదు. ఇదే ఎవిడెన్స్తో ఇప్పుడు నేను ఏమేమి చెప్పినామో వాళ్ళ ఎవిడెన్సే. ఆయన పని మనిషి, తర్వాత బీడీలో అమ్మినాడు కదా అతను, ఈ దొంగ సొత్తు అతని దగ్గర రికవర్ అయింది. పంచాయతీదారుల ఎవిడెన్స్, కన్విక్షన్ వచ్చేసింది, లైఫ్ వచ్చింది. ఓకే, ఆ కేసు బాగా గుర్తుంది మీకు? గుర్తుంది. తర్వాత డిఎస్పీకి సిఐడీలో చేశారు. సిఐడీలో చేసి. సిఐడీ ఎంతకాలం చేశారండి? సిఐడీలో చాలా రోజులు చేశాను. 4-5 సంవత్సరాలు చేసినాను. 2 టర్ములు చేసిన. తర్వాత ఇక్కడికి వచ్చారా? సిఐడీలో కూడా మంచి కేసులు. అప్పుడు ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఎకనామిక్ అఫెన్సివ్స్ వింగ్లో ఉన్నాము. బ్యాంక్ కేసులు ఉన్నాయి చూడండి. అప్పుడు కృషి బ్యాంక్ అని చెప్పి, చార్మినార్ బ్యాంక్ అని చెప్పి, ఆ కేసుల్లో కూడా నేను అయ్యో నేను
తర్వాత ఇది బస్సు కాలిపోయింది చూడండి. అక్కడ ఈ మధ్య పాలెం మహబూబ్నగర్ పాలెం దాంట్లో అసిస్టెంట్ అంటే డిఎస్పీ అయిన వేరే ఆయన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, అతనికి అసిస్టెంట్ చేసినాము. దాంట్లో కూడా కన్విక్షన్ అయినట్లుంది కేసు. తర్వాత ఇక్కడికి వచ్చారా? సిఐడి నుంచి ఏసీబీ మార్గదర్శి కేసుల్లో కూడా ఉన్నాము. కేశవరెడ్డి స్కూల్ కేసు సిఐడిలో ఉన్నాము, అది కూడా ఇప్పటికీ ఉంది. దాంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మేము. ఓకే సార్, ఏసీబీకి వచ్చారు. ఏసీబీలో రాగానే కర్నూలు మీకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి పోలీసులకు కానీ లేదు గవర్నమెంట్ ఆఫీసర్లకి ఎక్కడి నుండి ఆదాయం వస్తుంది విషయం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కర్నూలు బాగా మీరు పండిపోయి ఉన్నారు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ కి సోర్స్ ఎక్కడి నుంచి మీకు తెలుస్తుంది. ఆ సోర్స్ల మీద ఫోకస్ పెట్టారా లేదా కొత్త సోర్స్ల మీద ఫోకస్ పెట్టారా? మీరు సోర్స్ మీద ఫోకస్ పెట్టినా మాకు ఎవిడెన్స్ కావాలి. మీద ఎవిడెన్స్ కావాలంటే ఏం చేస్తారు, మనకి ఎవరైనా కానీ కంప్లైంట్ ఇచ్చేవాడు ఉంటే అది ట్రాప్ కేసుకు వర్కౌట్ అవుతుంది. ఇంకా సోర్సులు అంటే మేము డిఏ కేసులు పెట్టచ్చు. డిఏ కేసు అంటే డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు అనమాట. ఇప్పటి వరకు ఒక కేసే మేము పెట్టినాము, ఆ డిఏ కేసు. అది కూడా ఎట్లా వచ్చిందంటే మాకు ఫస్ట్ డబ్బు తీసుకున్న తర్వాత అంటే ట్రాప్ ఫాలోడ్ బై అసెట్స్ అట్లా చేసినాము. దాంట్లో బాగా మంచి ఆలుగడ్డ ఉంది కదా ఆయన డిఈ అయినా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. తన దగ్గర దగ్గర 1 కేజీ 800 గ్రాముల బంగారు ఉంది. తర్వాత ఇల్లు నంద్యాలలో ఇల్లు ఉంది. తర్వాత బెంగళూరులో 2 ఇండ్లు ఉన్నాయి. ఆలగడ్డలో ఒక ఇల్లు ఉంది. తర్వాత కొన్ని పొలాలు ఉన్నాయి. ఆ కేసు గురించి పక్కన పెడదాం. ఏసీబీలో రాగానే మీరు నింద ఫస్ట్ అడిగినట్లుగా ఫిష్ కరప్షన్ కి ఇస్తారా ప్రయారిటీ, గోట్ కరప్షన్ కి ఇస్తారా, బఫెలో కరప్షన్ కి ఇస్తారా? నాకు అర్థమైంది. ఫిష్ కరప్షన్ అంటే ఏదో లైట్ గా తీసుకునే వాళ్ళని అర్థము. మా వాళ్ళు ఏం చెప్తారంటే కొంచెం బాగా ఎక్కువ అతన్ని మా కేసు వస్తేనే వెంటనే మేము అది చేయము, రిజిస్టర్ చేయము, ఎఫ్ఐఆర్ వెంటనే రిజిస్టర్ చేయము. ఆ పిటిషన్ ని ఒక ఇన్స్పెక్టర్కి అలాట్ చేస్తాము. ఇన్స్పెక్టర్ అలాట్ చేసిన తర్వాత అతను ఎంక్వైరీ చేస్తాడు. అతను బ్యాడా కాదనేది ఎంక్వైరీ చేస్తాడు. ఇప్పుడు కొన్ని అంటే మనం లీగల్ గా అయితే తప్పే, కానీ చిన్నది పిස්සదైనా ఏదైనా తప్పే. బట్ కొన్ని ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే వాళ్ళకు కూడా ఖర్చులు ఉంటాయని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే, మన డబ్బు తీసుకునే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే వాళ్ళకి ఖర్చులు ఉంటాయి. గవర్నమెంట్ పని కోసం వాళ్ళు ఖర్చు పెట్టాలనేది ఉంటుంది. దానికోసం వాళ్ళు ఏదో లైట్ గా మీరు చెప్పినట్లు ఉంటే దాన్ని వదిలిపెట్టేస్తాం, పెద్ద పట్టించుకోము. చాలా మటుకు అదే ఎక్కువ ఇప్పుడు చెప్తున్నారు కదా, బిగ్ ఫిష్ అని సార్ చెప్పినాడు కదా, మీరు వింటారు మనం సార్ డీజీ సార్. ఈ సంవత్సరం వచ్చి బిగ్ ఫిష్ పైనే పట్టాలనేది మా టార్గెట్. అది కూడా డిఏ కేసులే ఎక్కువ పెట్టాలని టార్గెట్. ట్రాప్ కూడా చేస్తాం. దానితో పాటు ట్రాప్ వాళ్ళు ఇండివిజువల్ అవుతుంది. అప్పటికప్పుడు ఆ పని కోసము అప్పటికప్పుడు ఇండివిజువల్ అవుతుంది అతని పని. సపోజ్ ఇది పోలీస్ స్టేషన్ లో ఉంది, మన కేసు పెట్టాము. అతను ఏం చేసినాడు, అతను భార్య కేసు పెట్టింది ఇంత పైన. ఇప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ లో ఉంది కదా, ఈయన కిరణ్ అరెస్ట్ చేసి మేము ట్రాప్ చేసినాము. భార్య ఏమి 498 కేసుకి పెట్టిందంటే భార్య ఉమెన్ హరాస్మెంట్ అనమాట. అది కేసు అయితే ఆయన ఏం చేసినాడు, నాకు 307 మీకు మీ భార్య పెట్టింది అని చెప్పినాడు. వాళ్ళు చెప్పి డబ్బులు డిమాండ్ చేసినాడు. 307 498 307 అత్తే అన్నాడు. జరిగింది అది అబద్ధం చెప్తున్నాడు అనమాట. వాళ్ళు బెదిరించేది అట్లా చేయకూడదు కదా. పోలీస్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య ఇచ్చింది, సాల్వ్ చేయాలి. ఇంకా తగ్గించి సాల్వ్ చేసి వాళ్ళిద్దరు కలిపేదానికి ప్రయత్నం చేయాలి. ఏది కౌన్సిలింగ్ ఇవ్వాల, అట్లా ఇవ్వలే కౌన్సిలింగ్. దానికి కూడా టైం ఇవ్వాలి, కొంత టైం ఇచ్చిన తర్వాత కేసుకు పోవాల. తర్వాత అదేమి ముద్దాయిలు ఎంతమందిని పడితే అంతమందిని రాపిస్తుంటారు అలాంటి కేసులు. అట్లా కూడా రాపికూడదు. మనకి హైకోర్టు నుండి క్లియర్గా వచ్చినాయి జడ్జిమెంట్స్. ఏం చేయాలి, ఫస్ట్ కౌన్సిలింగ్ కాదంటే కేసు పెడతాం. కేసు పెట్టినప్పుడు ఈయన భార్య భర్త కలిసి ఉన్నారు. ఒకవేళ ఎవరికి ఉంటుంది అవకాశము, భర్తకు ఉంటుంది ఒకవేళ హరాస్మెంట్ చేసే అవకాశము. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ అవకలో ఉన్నారు, వీళ్ళు భార్య భర్త హైదరాబాద్ లో ఉన్నారు. ఈ తల్లిదండ్రులు ఎట్లా చేస్తారు, తల్లిదండ్రులు తమ్ముడు ఎట్లా చేస్తాడో వాళ్ళకి ఇబ్బంది పడితేనే వీళ్ళు బయటకు వస్తాడని
ఆ ఉద్దేశంతో చేసేటివి అంటే బంధువుల్ని ఎవరు ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్ పైన ఇట్లా పెట్టేసి తప్పుడు కేసులు పెడతారు అనమాట. దానిపైన క్లియర్ గా హైకోర్టు ఇచ్చింది. అది 498 పక్కన పెడతాం. ఏసీబీలోకి వద్దాం. ఏసీబీలో మీరు ఇందాక చెప్పినట్లుగా ఫిష్ ఇప్పుడు ఇది కరప్షన్ అంటే అది బ్యాడే కదా నేను చెప్పేది. ఫిష్ కరప్షన్ కాకుండా గోట్ కరప్షన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. గోటు బఫేలో అంటారు కదా, ఇవే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సార్ ఒక కంప్లైంట్ ఇస్తాడు అనుకోండి, నిజంగా విక్టిమ్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడంలో తప్పేం కాదు, తప్పు కూడా కాదు అసలు అది. కానీ కొంతమంది పర్సనల్ గ్రిడ్జ్ మీద ఏదో ఇష్యూస్ ఉంటే అటువంటి కంప్లైంట్ ఇస్తుంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? దానికోసమే మేము ఎంక్వైరీ చేసేది. ఫస్ట్ అఫీషియల్ ఫేవర్ అనేది ఉండాలి వాళ్ళ దగ్గర. అఫీషియల్ ఫేవర్ ఫైల్ ఉండాలా, వాడు అప్లై చేసుకోండాలా. సపోజ్ నీకు పాస్బుక్ కావాలనుకో, పాస్బుక్ కోసం ఆన్లైన్ లో అప్లై చేసుకోండాలా. అప్లై చేసుకుంటే అది ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఆన్లైన్ లో ఉంటుంది, కన్సర్న్ ఆఫీసర్ ఆన్లైన్ లో ఉంటుంది. ఆన్లైన్ లో ఉంటేనే అది ఒక ఎవిడెన్స్ మనకి. ఊరికి అప్లై చేసుకుని వచ్చి నాకు డబ్బులు అడిగినాడంటే అది రాదు అది. ఓకే, అది చూస్తారు. ఒకవేళ అందులో కూడా మీరు ఇందాక చెప్పినగా ఏవో బ్యాడ్ ఫెలో గుడ్ ఫెలో అని క్యారెక్టర్ కూడా చూస్తారా? చూస్తాము. ఒకవేళ ఆయన బ్యాడ్ ఫెలో ఎట్టుకుంటే హ్యాబిచువల్ అఫెండర్ కాబట్టి మీరు కొట్టేస్తాం. అదే ఫస్ట్ టైం అనుకుంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ టైం అనుకుంటే ఇంకా దాన్ని ఏదో వాళ్ళకి ఫోన్ చేసి చేయించేదానికి. ఫస్ట్ టైం అంటే మనము చెప్పలేము దాన్ని. దాని కేసు గ్రావిటీ ఉంటుంది. గ్రావిటీ దానికి కొంచెం మా వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్. మేము అన్ని చేస్తాము, మేమైతే అన్ని చేస్తాము. అది గుడ్ కానీ బ్యాడ్ కానీ ఫస్ట్ అయితే అన్ని చేస్తాము. చేసిన తర్వాత పైకి పంపిస్తాము, మా ఎంక్వైరీ రిపోర్టు అంతా పంపిస్తాము. అంతా డిస్కషన్ చేసి దీనిపైన ట్రాప్ చేయాలా వద్దా, ఇది పిట్ కేసా కాదా అనేది అంతా గ్రూప్ అనమాట, ఒక టీం అనమాట. అదంతా చేసిన తర్వాతనే బ్యాడ్ ఇతను ఫిట్ కేస్ ఫర్ ట్రాప్ అంటేనే అప్పుడే ప్రొసీడ్ అవుతాము. ఆ తర్వాత లీగల్ గా అవన్నీ నేను అడగకూడదు, నేను అడగను కూడా, ఇన్వెస్టిగేషన్ పార్టీని అడగను. కానీ ఒకసారి ఫిట్ కేసు అనుకోండి, ఆడ 1000 రూపాయలు 2000 ట్రాప్ వేయండి. 2000కి ఇవ్వరు పర్మిషన్ సార్. ఒక 5000 అనుకోండి, ₹1,00,000 అనుకుందాం. ఓకే, ₹1,00,000 పర్మిషన్ వచ్చింది, తీసుకున్న ఫిట్ కేసు. కానీ సక్సెస్ వెళ్తే నెక్స్ట్ డిఏ కేసు మారుతుంది. అది ఇంటికి వెళ్ళాక ఏం ఉండదు, కంప్లైంట్ చెప్పినంత ఏముండదు. అప్పుడు ఏం చేస్తారు? ఇదొక కేసు ఉంటుంది అంతే, ఆ కేసు పెట్టాం, ప్రొసీడ్ గా మళ్ళా డిఏకి ప్రొసీడ్ కాము. ఇదొకటి ట్రాప్ ఒకటి ఉంటుంది. ట్రాప్ మనము ముందే పంచాయతీదారులు తీసుకుపోతాము. పంచాయతీదారులతో పాటు నంబర్ లోడ్ చేసుకుంటాం, నోట్ నంబర్ లోడ్ చేసుకుంటాము. డబ్బులకి కెమికల్స్ పూసిద్దాము. తీసుకుంటే కెమికల్ అంటుతుంది. అంటే ట్రాప్ అవగానే ఒకటి గులాబీ కలర్ వాటర్, ఒకటి ప్లెయిన్ వాటర్ ఎందుకు కనిపిస్తాయి? అదేమంటే రెండు పౌడర్స్ ఉంటాయి మా దగ్గర. సోడియం కార్బోనేట్ పౌడర్ అని, ఫినాప్థలిన్ పౌడర్ అని. ఫినాప్థలిన్ పౌడర్ దానికి పూస్తాము, నోట్లకు పూసింటాము. దాన్ని తీసుకుపోయి ఆయనకి ఇస్తే ఆ ఫినాప్థలిన్ పౌడర్ దానికి చేతులకు అంటుకుంటుంది. చేతులు కట్టుకునేవాడు ఏం చేస్తాము, ఇట్లా జోబులో పెట్టుకుంటాడు అనుకుందాం. చేతులు కట్టుకుంటేనే మేము పోతే నాకు తీసుకుంటాడని మాకు సిగ్నల్ వస్తేనే పోతాము. ఈ 2 చేతులు ఇట్లా సైడ్కి పెట్టేస్తాము. పెట్టేసి గ్లాసులో నీళ్ళు పోస్తాము. పౌడర్ ఇంకోటి ఉంటుంది, సోడియం కార్బోనేట్ పౌడర్ కలిపి సొల్యూషన్ చేస్తాము. దాంట్లోకి ఇట్లా అదితే గులాబీ కలర్ వస్తుంది అనమాట. కానీ కొంతమంది తీసుకోకుంటే ఎక్కడ పెట్టమని రికార్డు చేపిస్తాము, వాయిస్ రికార్డ్ చేపిస్తాం. ప్రతి స్టేజ్ లోనూ వాయిస్ రికార్డ్ చేస్తాం. వాయిస్ కూడా ఇవ్వకుండా కేవలం కళ్ళతోనే చెప్తారు, అక్కడ పెట్టి వెళ్ళిపోవడం. అదైతే కేసు బట్టి దాన్ని బట్టి ఎవిడెన్స్ అంతే. కళ్ళతోనే చెప్పి ఇట్లా పెట్టినాడు అనుకో, వాడు ఉంటాడు కదా మన చూసేవాడు, మాకు వచ్చి చెప్తాడు కదా. ఓవరాల్ మనకి ఎవిడెన్స్ అంటే 2 రకాలు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఓవరాల్ ఎవిడెన్స్. అడు మనకి డాక్యుమెంట్ లో మిస్ అయ్యేది ఓవరాల్ లో చెప్తాడు అట్లా. ఓకే, మీరు తీసుకున్నారు, అంత అయిపోయింది. డబ్బులు అయితే మీరు ఇస్తారు. డబ్బులు కాకుండా ఇంకొక రకం బెనిఫిట్ కావాలి అని అంటారు. అట్లా కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు కేసు. ఇంకో రకంగా అంటే ఏదన్నా ఫోన్ పే చేస్తారు, లేదా ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అడుగుతారు. అవన్నీ ఉంటాయి కదా, రికార్డు ఉంటుంది కదా దాంట్లో, ఎవరు అకౌంట్ నుంచి డబ్బులు. కానీ ఒక కేసులో ఒక తెలివైన ఏవో డబ్బులు అడిగాడు, ₹1,00,000 తీసుకొని కంప్లైంట్ ఏసీబీ అధికారులు వచ్చారు. వీళ్ళందరూ మీరు అన్నట్లుగానే పౌడర్ అంతా రాసి తీసుకొచ్చారు. కానీ స్పాట్ కి వచ్చేసరికి నాకు డబ్బులు వద్దు, తీసుకెళ్లి టికెట్ తీసుకురా అంటాడు. అప్పుడు ఏం చేస్తారు? తక్కువ టైం ఉంటుంది. ఆ సిచ్యువేషన్ రాలేదు నాకు, కరెక్టే మీరు చెప్పేది. రావచ్చు, రకరకాలు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుంది మనకి.
పంపిస్తాం మేము, తప్పదు, టికెట్ తీసుకొచ్చి పంపిస్తాము. పంపిస్తే అక్కడ ఇది వీడియో కెమెరా, ఇప్పుడంతా సీసీ కెమెరాలు వచ్చినాయి. ఇంతకు ముందు కాలం అయితే తప్పించుకోవచ్చు, ఇప్పుడు అక్కడ కూడా సీసీ కెమెరా ఉంటుంది కదా. అంటే వాళ్ళ తెలివి చాలా ఎక్కువ ఉంది కాబట్టి తీసుకున్నప్పుడు కూడా ఒక స్టేట్ లో ఒక కేసు అయింది, డబ్బులు తీసుకుంటా అంటాడు. ఆ డబ్బులు తీసుకొని ఒక దగ్గర రమ్మంటాడు. వచ్చిన తర్వాత బోట్ లోకి వెళ్తాడు. ఆ బోట్ లో ఆయనే ఉంటాడు, ఈయనే ఉంటాడు. డబ్బులు తీసుకుంటాడు, పక్కనే డబ్బులు పెట్టుకొని వాటర్ లో చేకడుకుంటాడు. అటువంటిప్పుడు ఎలా పట్టుకుంటారు మీరు? డబ్బులు పెట్టింటాడు కదా ఆ బోట్ లో ఉన్నది ఏవో ప్లస్ ఇద్దరే ఉంటారు. మేము నంబర్లు ఆల్రెడీ నోట్ చేసుకోండి లేదా నంబర్లో, అదే నంబర్ లో మన పంచాయతీ రాజ్ సమస్యలో అక్కడ చేస్తాము. రికార్డ్ చేసినప్పుడు నోట్ నంబర్లు టాలీ అవుతాయి. కడుక్కుంటాడు అనేది మళ్ళీ మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. కడుక్కున్నాడు అని చెప్పి చేయాలి. మనం ముంచుతాం, ఫస్ట్ ముంచినప్పుడు రాదు, కడుక్కుంటే. కడిగేసుకున్నాడు అని పెట్టినప్పుడు ఇక్కడ వస్తుంది, ఎక్కడైతే ప్లేస్ లో పెట్టినారో అక్కడ కలర్ వస్తుంది, అది చేయాల. సార్ ఓకే, డిఏ కేసులో ట్రాప్ కేసులో కరెక్ట్ గా కన్వర్షన్ వస్తుంది. ఆల్మోస్ట్ మన దీంట్లో ఒక 70% ఉంది మన కర్నూలులో. కానీ డిఏ కేసులో కన్వర్షన్ రాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మన అన్ని రికార్డెడ్ గా లేవు కదా. మన ఇంకా ఈ మధ్య అవుతున్నది, డిజిటలైజేషన్ అయిన తర్వాత మన ఫైనాన్షియల్ ట్యాక్స్ సెక్షన్లన్నీ ఇప్పుడు రికార్డ్ అవుతున్నది. ఇప్పుడు కొద్దిగా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, భూమి ఉంటుంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది, అది ఏమి పండకపోయినా కూడా గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, గవర్నమెంట్ వాళ్ళు ఏమి ఇస్తారు, ఎంక్వైరీ చేసేటప్పుడు దాంట్లో ఇంత ఆదాయం ఊరికే ఒక ఇది ఇస్తారు. ఒక ఎకరా ఉంటే గవర్నమెంట్ రేట్లు ఏదో ఉంటుంది, అదే రేటు ప్రకారం ఇచ్చేస్తారు. ఆ ఆదాయం చూపించుకుంటారు వాళ్ళు. ఆ ఆదాయం రాకపోయినా వచ్చినట్లే చూపించుకుంటారు. తర్వాత ఇంకొకటి ఏమంటే మనకి మీకు తెలిసి ఉంటుంది, డిస్పారిటీ ఉంది. రిజిస్టర్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి తేడా ఉంటుంది. నీకు మార్కెట్ వాల్యూ 10 లక్షలు ఉంటే రిజిస్టర్ వాల్యూ 1 లక్ష ఎంత ఉంటుంది. మార్కెట్ వాల్యూ మీరు తీసుకుంటారు, మార్కెట్ వాల్యూ తీసుకోవాలి. ఇవన్నీ తెలిసి ఇవి ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు లాయర్ని పెట్టుకుంటారు. ఇప్పుడు 2 పార్టీలు కదా, లీగల్ గా మేము బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాల. మేము ప్రూవ్ చేయాల, వాళ్ళ కాదు. ఆ ట్రబుల్ మీకే వస్తుంది. మేము ప్రూవ్ చేయాల, మేము కేసు పెట్టినామంటే మేము ప్రూవ్ చేయాల. కాబట్టి కొంచెం అవకాశం తక్కువ అన్నమాట. అదొకటే కాకుండా డిఏ కేసుల్లో చాలా మంది ఏమంటారంటే శిక్ష పడదు కానీ ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రం ఉంటది. అంటే ప్రొసీజర్ పనిష్మెంట్ అంటే మీరు కేసులు పెట్టడం, మీడియాకి ఇవ్వడం, ఇంట్లో రావడం, హడావడం, ఇదంతా ఉంటుంది తప్ప ఫైనల్ పనిష్మెంట్ ఉండదు అంటారు. వాస్తవేనా? అంటే కొన్ని కేసుల్లో ఉండొచ్చు. ఇప్పుడు పడేదానికి అవకాశం ఉంది. మేము చాలా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మా మేడం సిబిఐలో చేసి వచ్చింది, మా పై ఆఫీసర్లు ఇన్స్ట్రక్షన్స్, విజయలక్ష్మి గారు, మా సార్ గాని ఇన్స్ట్రక్షన్స్, దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు పడేదానికి చాలా అవకాశం ఉంటుంది. మేము ముందే సిబిఐలో చేసి వచ్చారు కదా, అక్కడ ప్రొసీజర్ వేరే ఉంటుంది. సిబిఐలో కేసులో అరెస్ట్ ఉండదు, కానీ ఇక్కడ అరెస్ట్ ఉంటది కదా. అవును, ఫాలో అవుతున్నారు అంతే. అక్కడ అరెస్ట్ అవసరం లేదంట. మేడం కూడా కాదు అక్కడ అసలు లేదంట చెప్తాంది. కానీ మన వాళ్ళు ఇట్లే ఫాలో అవుతున్నారు. ఇంకా భయం ఎందుకు పోగొట్టాలని అట్లే పెట్టినారు అంతే. కానీ ఏసీబీ ఏ కేసులో కూడా అరెస్ట్ మ్యాండేటరీ కాదు. ఈవెన్ మర్డర్ కేసులో కూడా కాదు. పారిపోతాడు, సాక్షిని బెదిరిస్తాడు అనుకుంటేనే అది. సార్ ఇప్పుడు డిఏ కేసుల్లో ఇంటికి వెళ్ళి హౌస్ సెర్చ్ చేస్తారు. చేసిన తర్వాత ఆ బట్టలు గిట్టలు అని చూస్తే ఒక దొంగతనం, రోబరీ, డకాయిటీ జరిగిన సీన్ కనిపిస్తుంది అక్కడ. వాళ్ళ ఇల్లు సర్దుకోవడానికి 2-3 రోజులు పట్టేస్తుంది. అలా చేయకుండా ఒక ప్రొసీజర్ గా చేస్తే బాగానే ఉంటదేమో కదండి. ప్రొసీజర్ చేస్తాం. ఏం చేస్తారండి, వెళ్ళగానే అన్ని తీసి డిస్టర్బెన్స్ చేసి వస్తారు కదా. అట్లేం చేయము, అట్లా చేయలేదు. ప్రొసీజర్ అధికారులు దాడి చేసిన తర్వాత ఇల్లు చూస్తే మేము చేసింది నంద్యాల చేసినాము. ఇంకా ఇన్స్పెక్టర్లు వచ్చి వేరే చోట చేసినారు. ఎక్కడ ఇట్లా చేయలేదు మేము. వాళ్ళకి పక్కా పకడ్బందీ, వాళ్ళు ఫస్ట్ సంతకాలు తీసుకుంటాము వాళ్ళు ఒప్పుకున్నట్లా. తర్వాత వాళ్ళ దీని ప్రకారమే పంచాయతీరాజ్ సమస్యల్లో ప్రతిదీ స్టెప్ బై స్టెప్, ఎంత మనకి టైం ఎంతైనా ఇబ్బంది లేదు, చేస్తాము. ఎంత ఓపిక అయినా దాన్ని గందరగోళం పట్టి మాకే ఇబ్బంది. ఒక సిస్టమేటిక్ గా చేసిందంటే ఏదైనా దొరికేదానికి అవసరం ఉంటుంది. అన్ని కలిపేసిన దానికంటే మనకే దొరకవు కదా. సార్ ఎంతకాలం వచ్చి 6 months అయిందా ఏసీపీకి? 6 months అయింది. ఈ 6 months లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసే ఉందా? డిఏ గానీ, ట్రాప్ గానీ, సర్ప్రైజ్ చెకప్ గానీ? బాగా ఎక్కువ పెట్టినాం. అంతకుముందు లేదు. అంతకుముందు 1 year నుండి లేవు ఇక్కడ కేసులు. మేము బాగా ఇక్కడ వచ్చి నేను 9 cases పెట్టినాము. తర్వాత డిఏ కేసు చెప్పినా కదా, ఒక కేసు పెట్టాను.
తర్వాత అనంతపురంలో ఒక 2 కేసులు పెట్టినాము, తిరుపతి ఒకటి పెట్టినాము. నేను అటు సార్ ఎక్కువగా ట్రాప్ కేసులు ఉంటాయండి, లేదంటే ఎక్కువ ట్రాప్ కేసులు. సర్ప్రైజ్ చెకప్ ఉంటుందా? సర్ప్రైజ్ చెక్ ఇది ఒక్కటే చేసినాము, ఆలగడ్డ ఒక్కటి చేసినాము. ఓకే సార్, ఇప్పుడు మీ జోన్లో ఏసీబీకి రావాలంటే ఏం చేయాలంటే? అది వాళ్ళ మా డిఎస్పీ లెవెల్లో వాళ్ళ డీజీపీనే వేస్తాడు. కాదు పబ్లిక్ ఏసీబీ రావాలంటే ఎప్పుడైనా రావచ్చు. తర్వాత నంబర్ మాది 1064 ఉంది కదా, దానికి టోల్ ఫ్రీ నంబరు, దానికైనా చేయొచ్చు. లేదా నా నంబర్ ఉంది, నా నంబర్కైనా చేయొచ్చు. చాలా మంది చేస్తున్నారు కూడా. అటువంటి కంప్లైంట్ మీ దగ్గరకు వచ్చాయనుకోండి, వాళ్ళు వేరే బోర్డ్స్ వాళ్ళన్నీ మీరు సీక్రెట్ పెడతారా? సీక్రెట్ పెడతాము. ఎంతవరకు పెడతాము, అది ట్రాప్ అయ్యేంత వరకు సీక్రెట్ పెడతాము. ట్రాప్ అయిన తర్వాత ఇంకా కోర్టుకి ఓపెన్ అయిపోతుంది కదా. సపోజ్ ఒకవేళ ట్రాప్ కాలేదనుకున్నా కూడా వాళ్ళ నంబర్లు ఏమి బయటికి రావు. వాళ్ళకి వాళ్ళ దానిలో కూడా ఏమేమో పని జరిగితే చాలని వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా వాళ్ళకి కూడా మేము ఏదో పని చేపిస్తున్నాం అంతే కానీ దాన్ని వాళ్ళు బయటకు రానేము. పేరు మాకు వచ్చి కంప్లైంట్ చేసినట్లు బయటకు రానేము. సాధ్యమైన వరకు రానికోకుండా పని చేపిస్తుంటాం అట్లా. సార్ ఫైనల్ గా చెప్పండి, కరప్షన్ జరిగిన వెంటనే జరుగుతుంది కానీ లేదా పలానా అధికారి నాకు బెదిరిస్తున్నాడనో, డబ్బులు అడుగుతున్నాడనో, ఈ పని డబ్బులు ఇస్తే చేయని అంటున్నాడు, ఇటువంటి వాళ్ళన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ ఉంటాయండి మీకు? ఇప్పటికైతే మేము స్టాటిస్టిక్స్ తీస్తే రెవెన్యూ పైన ఎక్కువ వస్తున్నాయి. అంటే మనకు అదే ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడే కేసులు ఎక్కువ అవుతాయి కదా. ఇప్పుడు నేను వచ్చినాక 4 పెట్టినాము రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆత్మకూరు ఒకటి పెట్టినాము, తర్వాత దేవరకొండ ఒకటి పెట్టినాము, 4 పెట్టినాము. అంటే దగ్గర 9లో 4 అంటే వాళ్ళు ఎక్కువ పోర్షన్ కదా. నెక్స్ట్ ప్లేస్ ఏముందండి? నెక్స్ట్ ప్లేస్ ఇప్పుడు ఎలక్ట్రికల్ లో కూడా బాగానే ఉంది. ఏదండి? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. పోలీస్ ఎక్కడ ఉందో? పోలీస్ కూడా బాగానే ఉంది. 2 కేసులు పెట్టినాము. 9లో 2. ఎక్కడ? 9లో 2. ఇది 4th టౌన్ పెట్టినాము. తర్వాత మహిళా పిఎస్లో ఎస్ఐ పెట్టినాము. 4th టౌన్లో సిఐ పైన పెట్టినాము. ఉంది పోలీస్ పైన కూడా బాగానే ఉంది. కొన్ని ఇంకా వర్క్. పోలీస్ మీద కదా మీ సేమ్ డిపార్ట్మెంట్ అని ఏమన్నా అట్లనే ఉండదు. లీకులు ఇస్తారా? అట్లా లీకులు ఏముండదు. లీకులు ఇస్తే మాకి ఆ కంప్లైంట్ మా పైన మళ్ళా ఇది చేస్తాడు కదా, అట్లుండదు. లీకులు మేము ఎందుకు తెచ్చుకుంటాం? మా డ్యూటీ మేము సక్రమంగా చేయాలి కదా. ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే ఏసీబీ అధికారులు సంప్రదించినట్టున్నారు సోమన్ గారు. ఖచ్చితంగా ఏసీబీ అధికారులు వాళ్ళ భరతం పట్టేలా పట్టుకుంటామని చెప్తున్నారు సోమన్ గారు. డబ్బులు మాత్రం మీరు ఆఫర్ చేయకండి. 1064 కానీ లేదా సోమన్ గారు వ్యక్తి ఆయన నెంబర్, పర్సనల్ నెంబర్, 2 నెంబర్లు కాల్ చేసి మీ వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో ఆయన పట్టుకోవడంలో నెంబర్ 1 ముందుంటామంటూ హామీ ఇస్తున్నారు సోమన్ గారు. ఇది ఏసీబీ డిఎస్పీ సోమన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Sajjan garu. Good. Well done. I congratulate him for doing so well. And I congratulate him, his boss also. So well.